హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియోలోకి వస్తే ఈరోజు ఎపిసోడ్ వచ్చి ఏం జరిగిందంటే అండి, ఇవాళ సాటర్డే కాబట్టి జడ్జెస్ వచ్చారు. జడ్జెస్ వచ్చిన తర్వాత ఎవరైతే ఫేక్ అంటే వైబ్ అనమాట, ఆ జంటల మధ్య ఎవరైతే వైబ్ లేదు, ఎవరైతే ఫెయిల్ అయ్యారు, ఎవరైతే పాస్ అయ్యారనే కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. అయితే ఫస్ట్ హరీష్ గారు, హరిత గారు వచ్చారనమాట. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి పాస్ వచ్చేసి అంజలి పవన్ గారికి ఇచ్చారు. నెక్స్ట్ ఫెయిల్ వచ్చేసి సోనియా సిద్ధు గారికి ఇచ్చారు. సోనియా సిద్ధు గారికి వాళ్ళు కనపడట్లేదంట, ఆ వైబ్ అనేది కనిపించట్లేదు మిగతా వాళ్ళకంటే అని చెప్పారనమాట. ఇంకా దానికి సోనియా సిద్ధు గారు అసలు వాళ్ళే కనిపించట్లేదు, బయటికి రావట్లేదు, ఇంకా అలాంటి వాళ్ళకి మేమేం కనిపిస్తాం అని అన్నారనమాట. నాకు కూడా ఆ పాయింట్ కొంచెం కరెక్ట్గానే అనిపించింది. ఎందుకంటే వాళ్ళే తొందరగా బయటికి రావట్లేదు కదా, వాళ్ళకి మేమేం కనిపిస్తాం అన్నట్లు. మీరు ఆర్గ్యుమెంట్స్ అయినప్పుడు, గేమ్ అయినప్పుడు అది ఒక్కటే చూస్తున్నారు, మీరు దాని తర్వాత డిస్కషన్ చేసుకునేది అదంతా మీరు తర్వాత చూడట్లేదు అని చెప్పారనమాట. దానికి హరీష్ గారు వచ్చేసి అలా కాదు, మాకు ఆ పాయింట్ అనిపించట్లేదు, మీకు వైబ్ ఉన్నట్లు అని చెప్పారనమాట. ఆ తర్వాత అయితే అప్పుడు ఎక్స్ప్రెషన్స్ ఒకటి చూడాలండి. సిద్ధు గారు అయితే ఏంది మమ్మల్ని తీశారు అన్నట్లు ఉందన్నమాట హరీష్ గారి గురించి. నెక్స్ట్ అంజలి పవన్ గారు వచ్చేసి వాళ్ళు ఫస్ట్లో ఫేక్ పెట్టారంటండి. ఫేక్ పెట్టిన తర్వాత ఇప్పుడు చూస్తే వాళ్ళ రిలేషన్షిప్ మాత్రం చాలా అండర్స్టాండింగ్గా ఉంది చూడడానికి ఇద్దరి మధ్య అని చెప్పారనమాట. మొత్తానికి అంజలి పవన్ గారు నెక్స్ట్ మంచి మార్కులు కొట్టేశారు హరీష్ గారి దగ్గర. నెక్స్ట్ వచ్చేసి సోనియా సిద్ధు గారిని పిలిచారు. సోనియా సిద్ధు గారిని పిలిచినప్పుడు వాళ్ళు వచ్చేసి హరీష్ శాండ్రా వాళ్ళకు వచ్చేసి నెగిటివ్ ఇచ్చారు, ఫెయిల్ అని ఇచ్చారు. పాజిటివ్ వచ్చేసి నూకరాజు ఆసియా వాళ్ళకి ఇచ్చారనమాట. ఎందుకంటే నూకరాజు ఆసియా అంటే ఆసియా ఎక్కువ గేమ్స్లో యాక్టివ్గా ఉంటుంది కదా, నూకరాజు కూడా యాక్టివ్గా ఉంటాడు అనుకోండి, ఆసియా యాక్టివ్గా ఉంటుంది. అప్పుడు గెలిచినప్పుడు నీ వల్లే గెలిచాను అని రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, తను అవసరమైనప్పుడు చెయ్యి దెబ్బ తగిలింది కదా నూకరాజుకి, ఆ అవసరం వచ్చినప్పుడు తనకి హెల్ప్ చేయడం కానీ అది చాలా బాండింగ్ బాగుందనిపించింది అని బెస్ట్ వాళ్ళకి ఇచ్చారు. ఫెయిల్ వచ్చేసి శాండ్రా వాళ్ళకి ఇచ్చారు. శాండ్రా వాళ్ళు కొంచెం డామినేట్ చేసినట్లు అనిపిస్తుంది నేను చూస్తే. ఎక్కడ అనిపించిందంటే, నాకు తినేటప్పుడు కూడా తిని దగ్గుతుంటే నాకు తినొద్దని చెప్పాను కదా, దగ్గడం ఎందుకని డామినేట్ చేసినట్లు అనిపించిందని నాకు కూడా కొంచెం అనిపిస్తుందని, శాండ్రా గారు ఎందుకు డామినేట్ చేస్తుందని. ఇప్పుడు ఆ పాయింట్ మాట్లాడుకునేటప్పుడు డామినేట్ చేస్తున్నారు ఏమని, మా అంటే డామినేట్ చేయడం అంటే మహేష్ గారి కంటే శాండ్రా గారి మొత్తం చెప్పేస్తున్నారు అనమాట. ఏం చెప్పారంటే, మేము ఎక్కువ ఇలానే ఉంటాం, మీకోసం మీరు నటించాల్సిన అవసరం లేదు, మీకు నచ్చాల్సిన అవసరం లేదంటే మరి చూసే వాళ్ళకి, అక్కడ జడ్జిమెంట్ ఇచ్చే వాళ్ళకి నచ్చాలి కదండి, అన్ని జంటలకి నచ్చాలి, నచ్చాల్సిన అవసరం లేదంటే ఇంకా దానికి ఎవరేం చెప్తారు చెప్పండి. మహేష్ గారు వచ్చేసి తనని నేను అల్లరి పట్టిస్తుంటా, అలా చేస్తూ ఉంటా, అలా ఉండడం నాకు ఇష్టమని చెప్తున్నాడు అనమాట. అది కేరింగ్గానే చెప్పింది. నాకు వచ్చేసి తినొద్దు, ఇలా తింటే ఏం జరుగుద్ది అని అనిల్ రావిపూడి గారు అది కేరింగ్ అని చెప్తున్నారనమాట. ఆ పాయింట్ మీద వాళ్ళు ఫెయిల్ అలా పెట్టారనమాట. నెక్స్ట్ వచ్చేసి జాను భాను గారు, నెక్స్ట్ జాను భాను గారు వచ్చేసి పాజిటివ్ వచ్చేసి సోనియా సిద్ధు గారికి ఇచ్చారు. నెగిటివ్ వచ్చేసి వేరే జంటకి ఇచ్చినట్టున్నారండి. అయితే ఇంకా నేను కొన్ని పాయింట్స్ మాట్లాడుతున్నా, అన్ని పాయింట్స్ మాట్లాడలేదు. మెయిన్ ఎక్కువ గొడవలు ఎక్కడ జరిగాయి అనేది చెప్తున్నానండి, కొన్ని చెప్పట్లేదు అనమాట. కొన్ని వ్యాలిడ్ లేని పాయింట్స్ చెప్పుకునే అనవసరం. అయితే కొన్ని ఏంటంటే అంజలి పవన్ గారు వచ్చారు. అంజలి పవన్ గారు వచ్చినప్పుడు ఫెయిల్ వచ్చేసి భానుజాను వాళ్ళకి ఇచ్చారు, పాస్ వచ్చేసి స్రవంతి వాళ్ళకి ఇచ్చారనమాట. అప్పుడు ఏం జరిగిందంటే, ఫెయిల్ అసలు ఏ పాయింట్ మీద చెప్పారో తెలుసండి, అసలు నాకైతే మామూలుగా అనిపించలే. ఆ రొమాంటిక్ ఎవరు రొమాంటిక్ అని భాను జంటని అడిగితే తనే రొమాంటిక్ అని ఫేస్ అదలాగా పెట్టి చెప్పారంట. అప్పుడు నువ్వేమనుకుంటావు ఒక మీ హస్బెండ్ గురించి అంటే, అంత రొమాంటిక్గా ఉంటే బాగుండు సో సిద్ధులాగా అని అనిపించిందంట వాళ్ళ జంటను చూసి. అలా చెప్పుకున్నారనమాట. నాకైతే అసలు ఆ పాయింట్ మీద మరి నామినేట్ చేయడం ఏంది నాకైతే బాగా అనిపించలేదనమాట. మొత్తానికి అలా నామినేట్ కాదు, అలా ఫెయిల్ అని వేశారు. నెక్స్ట్ వచ్చేసి మహేష్ శాండ్రా వాళ్ళు
2 పాయింట్స్ వచ్చాయి. మహేష్ సాండ్రా వాళ్ళకి 2 నెగిటివ్స్ వచ్చాయి, హరీష్ గారికి 4 వచ్చాయి, 4 ఏమో పాజిటివ్ వచ్చేసి నోకరాజు గారికి వచ్చాయి. మిగతాయి ఫెయిల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చిందనమాట. అలా జరిగింది. పాస్లో కొంతమందికి వచ్చాయి. అయితే ఇక్కడ నోకరాజు ఆసియా వాళ్ళు వచ్చేసి హరీష్ గారు మాట్లాడడం, అలాంటి విషయాలు తక్కువగా మాట్లాడడం, నెక్స్ట్ పోస్ట్ మార్టం చేస్తానే పదం యూజ్ చేసినా కూడా మీరు ఏమనలేదు, ఏమీ కూడా అబ్జెక్షన్ చెప్పలేదు నటరాజ్ మాస్టర్ అంటుంటే అని ఆసియా అన్నదనమాట. నాకు కూడా కొంచెం పాయింట్స్ బాగా అనిపించాయి. నెక్స్ట్ సేవకులుగా ఉన్నారు కదా, సేవకులు చేస్తామని ఒకసారి చేయమని, ఒకసారి నీకు హెల్త్ బాగాలేదు కాబట్టి మళ్ళీ చేయాలనుకుంటున్నా, హరిత గారు అయితే చేయలేరు, ఏదైనా పని ఉన్నా నాకే చెప్పని నేనే చేస్తాను అన్నట్లు మాట్లాడారంట. అది కూడా నాకు నచ్చలేదు. ఇప్పుడు చేయకపోతే చేయకుండా మళ్ళీ చేయడం ఎందుకు, దెబ్బ తగిలినా ఏది తగిలినా చేయకుండా ఉంటేనే బాగుంటుంది అనిపించింది. అయితే వద్దని అన్నారంటే వాళ్ళిద్దరూ. అసలు ఈ పాయింట్ గురించి ఎక్కడ మాట్లాడుకోలేదండి జడ్జెస్. మరి రేపు ఏమన్నా సండే ఎపిసోడ్లో ఏమన్నా చెప్తారేమో చూడాలి. అసలు గేమ్ ప్రాసెస్నే పట్టించుకోకపోయినా చేయకపోయినా కూడా హరీష్ గారిని ఎక్కడా ప్రశ్నించలేదన్నమాట. ఇక్కడ అనిల్ రావిపూడి గారు, వీళ్ళు రాధా గారు కానీ లయా గారు అసలు ఒక రకంగా చూస్తే లయా గారికి అసలు స్కోపే లేదు మాట్లాడడానికి. అక్కడ అనిల్ రావిపూడి గారు వీళ్ళే మాట్లాడుతున్నారు కానీ ఎంతసేపటికి మీరు చూసుకుంటే అనిల్ రావిపూడి గారు మీ వైఫ్ మాట వింటారంటే అక్కడ టాపిక్ ఆయనే మాట్లాడారు. నెక్స్ట్ రాధా గారు మాట్లాడారు, పిల్లలు పుట్టిన తర్వాత నా మాట విన్నాను, పిల్లలు పుట్టకముందు ఆయన మాట నేను విన్నాను అని. లయా గారిని ఎక్కడ అడగలేదు, కామెంట్స్ కూడా లయా గారిని అడగట్లేదు. నాకైతే అసలు లయా గారు ఏందో అలా ఉన్నారు అనిపిస్తుంది జడ్జెస్కి అయితే. నెక్స్ట్ హరీష్ గారు వచ్చేసి ప్రియాంక గారు అంటే వచ్చి హరీష్ గారిని నెగిటివ్ పెట్టారు, నూకరాజు ఆసియాని వచ్చి పాజిటివ్ పెట్టారు. ఆ హరీష్ గారిని వచ్చేసి ఏ పాయింట్ పెట్టారంటే, మీరు అతను ఏం చేస్తున్నా గుడ్డిగా ఫాలో అవుతున్నాడో అలా ఫాలో అవ్వద్దు అంటే ఏమని చెప్పారంటే, ఏదైనా సరే నేను ఆయన ఫాలో అవుతానన్నారు, నేను మార్చను అన్నట్లు మాట్లాడారు. అంటే దానికి హరీష్ గారు వచ్చేసి నీకు అసలు పాయింట్ అర్థం కావట్లేదు, ప్రాసెస్ అర్థం కావట్లేదు, అది ఇది అని మాట్లాడారు. దానికి ప్రియాంక వచ్చేసి ప్రాసెస్ కాదండి, చూస్తూనే మాట్లాడుతున్నాం నేను జనరల్గా, అంటే నన్ను మాట్లాడనీరేంది మరి అని హరీష్ గారు అంటారు. ఓకే మాట్లాడండి అని శివ అన్నాడు అనమాట. మాట్లాడండి అన్నప్పుడు నేను మాట్లాడేది ధర్మం, న్యాయం, అర్థం, పరమార్థం, మరి ఏంది నాకైతే మొత్తం దైవ చింతనలోకి వెళ్ళిపోయినట్లు అనిపించింది. అర్థం ఏంది, పరమార్థం ఏంది నాయన, అంత అర్థాలు ఉన్నాయి, కూడా అర్థాలు వాళ్ళ వైఫ్కి అర్థమవుతాయి అంట అవన్నీ, అందుకనే కరెక్ట్ అని ఫాలో అవుతుందంట, ఎదురు చెప్పట్లేదంట అని చెప్పారనమాట. దానికి నేను మా వారిని కంట్రోల్ చేయను అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు శివుని మాట్లాడనివ్వట్లేదు కదా, నువ్వే మాట్లాడుతున్నావు కదంటే అది కంట్రోల్ ఎలా అయింది, రాంగ్ అయినప్పుడు నాకు ప్రియాంక చెప్పుద్ది, ప్రియాంకకి నేను చెప్తాను శివ చెప్తున్నాడు. అయితే అలా కాదు, నేను అసలు అతని ఎమోషన్స్ నేను ఎందుకు కంట్రోల్ చేయాలని చెప్తాను. ఎమోషన్స్ కంట్రోల్ చేయలేదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలా ఉంటుందండి, కంట్రోల్ చేయాలి కదా ఇక్కడ వైఫ్ అన్నప్పుడు. అదే పాయింట్ శివ చెప్పాడనమాట. వైఫ్ని రాంగ్ అయినప్పుడు హస్బెండ్ కరెక్ట్ చేయాలి, హస్బెండ్ రాంగ్ అయినప్పుడు వైఫ్ కరెక్ట్ చేయాలని ఆ పాయింట్ మీద క్లియర్ కట్గా చెప్పారనమాట. అయితే అక్కడ చేపల మార్కెట్లాగా మేము మ్యాషెస్ హౌస్ గురించి వాటి గురించి మాట్లాడుతుంటే అక్కడికి వచ్చేసి ఈ సొల్లు ఆపేసేయండి అని వెళ్ళిపోయారు. ఆ మాట కరెక్ట్ కాదు. తర్వాత రమ్మన్నా కూడా రాలేదు అన్నట్లు ప్రియాంక గారు చెప్పారనమాట. దానికి హౌస్కి సంబంధించిన విషయాలు మాట్లాడుతుంటే అతను వినడానికి రెడీగా లేడు అని మాట్లాడితే దానికి హరీష్ గారు ఒకటే అంటున్నాను, నేను అక్కడ హౌస్ గురించి మాట్లాడినప్పుడు కాదు, తర్వాత చేపల మార్కెట్ లాగా అందరూ మాట్లాడుకుంటున్నారు, అసలు విషయం మాట్లాడకుండా అంటే నాకు అక్కడ కూడా అసలు మంచిగా అనిపించలేదండి చేపల మార్కెట్. అదే రావిపూడి గారు కూడా, అనిల్ రావిపూడి గారు కూడా అదే పాయింట్ అన్నారు, చేపల మార్కెట్ అలాంటి మాటలు ఉపయోగించకూడదు కదా, మీరు కరెక్ట్గా మాట్లాడాలి కదా, ఇలా మాట్లాడొద్దు, ఒకళ్ళు మాట్లాడండి అనేది, మీకు మైక్ ఉంది కదా మీరు మాట్లాడొచ్చు కదా అని మాట్లాడారు. నాకు కూడా ఆ పాయింట్ బాగా అనిపించింది. నెక్స్ట్ లయా గారు కూడా ఇక్కడ మాట్లాడారండి. ఈరోజు మొత్తం ప్రోగ్రాంలో కూడా లయా గారు ఇక్కడ మాట్లాడారు. ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్ వర్డ్తో ఇవ్వాలి. మీరు ఇప్పుడు చేపల మార్కెట్, ఫిష్ మార్కెట్ ఇలాంటి వర్డ్ ఉపయోగించకుండా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకని లయా గారు అన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి అంజలి పవన్ గారు వచ్చేసి జానుబానికి ఇచ్చారు. నెక్స్ట్ వేరే జంటకి ఇచ్చారనమాట. నెగిటివ్స్ ఎక్కువ చెప్పుకోవచ్చాడా, గొడవలు అయింది నెగిటివ్స్ వల్లే కదా అంట. నెక్స్ట్ వచ్చేసి
ఇంకెవరు ఉన్నారు మిగతా జంటలు? శాండ్రా వాళ్ళు వచ్చేసి సోనియా, సంధ్య, బ్రిట్టో. ఇక్కడ మంచి పాయింట్ చెప్పారండి వీళ్ళు. సో బ్రిట్టో వల్ల నువ్వు గెలిచావంటే బ్రిట్టో వల్ల నేను ఎలా గెలిచానని మీదకి వచ్చారు మీరు. అంటే రేజ్ అయ్యారు ఆ పాయింట్ దగ్గర. మేము చెప్పింది అలాగా ఆ ఉద్దేశంతో కాదు, మీకు ఈగో వచ్చింది అక్కడ. అంటే బ్రిట్టో గారి కంటే నేనే ఎక్కువ అన్నట్లు ఈగో వచ్చిందంటే రాధా గారు ఒకటే అన్నారు, మా వారి వల్ల గెలిచాను, అబ్బా మా వారి వల్ల గెలిచామని ఇట్లా చేస్తూ అంటే సరిపోయేది కదా ఒక పాయింట్ అని అన్నారనమాట. నాకు కూడా కరెక్ట్ అనిపించింది ఆ రోజు. ఆ పాయింట్ నాకు కూడా నచ్చలేదు. మొత్తానికి నన్ను నెగిటివ్గా అనుకుంటున్నారేమోనని నేను ఆ పాయింట్ చెప్పాను. అంటే నెగిటివ్ కాదమ్మా అది అని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇక్కడే నన్ను లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది వచ్చేది. లాంగ్వేజ్ అనేది తొందరగా అర్థం అవ్వలేదు అనుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయన్నమాట. గుద్దుతానే పదాన్ని, ఓటు గుద్దుతానే పదాన్ని కూడా వాళ్ళు రాంగ్గా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి సంధ్య బ్రిటో వాళ్ళు వచ్చేసి శాండ్రా వాళ్ళని నెగిటివ్గా అన్నారు. అంటే కోఆర్డినేషన్ లేదు అది ఏది అన్నట్లు. నాకు కూడా అలానే అనిపిస్తుంది జంట మధ్య, కానీ కొంచెం చూపిస్తే బాగుంటుంది ఇంకా పబ్లిక్లో. నెక్స్ట్ వాసంతి కళ్యాణ్ వచ్చేసి ఫాలో అవుతారు మీరు, అది నాకు నచ్చలేదని హరిత హరీష్ వాళ్ళకి ఇచ్చారు. ఫెయిల్. పాస్ వచ్చేసి పాస్ వేరే లోకరాజు ఆసియా వాళ్ళకి ఇచ్చారండి. అయితే మహేష్ నెక్స్ట్ శాండ్రా వాళ్ళు అయితే పాస్ వచ్చేసి వాసంతి కళ్యాణ్కి ఇచ్చారు. నువ్వు ఇప్పుడు రియల్ రా నా తమ్ముళ్ళు లాంటివి అది ఇది అని మాట్లాడారు. మీరు ఇదే మీకు కావాలని అనుకుంటుంది, అందరిలోకి వచ్చి మాట్లాడితే 10 మందిలో బాగుంటుంది, మీకు కనిపించాలని. గేమ్లో మీ తరపున మేము ఇదే కావాలనుకున్నాం, అందుకే ఈ పాయింట్ మాట్లాడాం లాస్ట్ టైం, ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అయ్యారు అని మాట్లాడారనమాట. అది కొంచెం బాగానే అనిపించింది. నెక్స్ట్ వాళ్ళిద్దరు మాత్రం హగ్ చేసుకున్నారు, అది చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా అదంతా అయిపోయినా నటరాజ్ మాస్టర్ వచ్చేసి నెగిటివ్ వచ్చేసి వీళ్ళు తీసుకున్నారు, పాజిటివ్ వచ్చేసి అంజలి పవన్ గారు తీసుకున్నారనమాట. అయితే నేను చెప్పేది ఏంటంటే నటరాజ్ మాస్టర్ ఒకటి అన్నారు, ఈ వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు నేను చెప్తున్నా వినకుండా ఎన్నిసార్లు సార్ అని పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు హరీష్ గారు. అయితే అక్కడ కూర్చొని వింటే బాగుండేది, సొల్లు కబుర్లా అని వెళ్ళిపోయారు అని చెప్పారనమాట. దానికి మీరు ఆ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. పాప హరీష్ గారిని 3 సార్లు 4 సార్లు పిలిచారనమాట నటరాజ్ మాస్టర్, అయినా కూడా వాళ్ళు వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోతే ఇంకా దానికి వీడియో చూపిస్తావు సొల్లు అనేది కనుక ఉంటే నేను వెళ్ళిపో అసలు ఆయన వెళ్ళిపోతాంటే నేను వెళ్ళిపోతానంటే మధ్యలో అనిల్ రావిపూడి గారు లేసి అసలు షో ఉంది దేనికి, మీరు వెళ్తానంటే ప్రాసెస్లో వెళ్ళిపోండి, షో ఒప్పుకోనే కదా మీరు అన్నీ వచ్చిందని బాగా మాట్లాడారనండి. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మీరు మెచ్యూర్గా ఆలోచిస్తున్న, బయటికి చెప్పడానికి మాటలు మెచ్యూర్గా చెప్తున్నారు, అవి యాక్షన్స్లో వచ్చేసరికి ఆ మెచ్యూరిటీ కనిపించట్లేదని అనిల్ రావిపూడి గారు అన్నారు. నెక్స్ట్ వచ్చేసి హరిత గారిని కూడా, మరి అక్కడ డిస్కషన్ జరుగుతుంది, మీ వారు వెళ్ళిపోయారు మరి మీరు ఉండొచ్చు కదా అని రాధా గారు కూడా మంచి పాయింట్ అడిగారండి, చాలా బాగా అనిపించింది. మరి అవునండి, ఇప్పుడు హరీష్ గారు వెళ్ళిపోయారు నచ్చగా, మరి హరిత గారు ఉండాలి కదా, ఫాలో అవ్వకూడదు కదా, ప్రతి దాంట్లో కూడా వైఫ్ హస్బెండ్ని ప్రతి దాంట్లో ఫాలో అవ్వాలని లేదు కదా, కొన్ని అక్కడ ఉండి వింటే పోయేది కదా అని మాట్లాడారనమాట. నాకు కరెక్ట్ అనిపించింది ఆ పాయింట్. కొంచెం లయ గారు కూడా ఇక్కడ మాట్లాడితే బాగుండేది అనిపించిందండి. ఎక్స్ప్లెయిన్ చేసేది మీరు రాంగ్గా చేస్తున్నారు, ఇలాంటి చేపల మార్కెట్ ఇలాంటి పదాలు వాడకపోతే బాగుందని ఒక్క పాయింట్ ఆడ మాట్లాడారు, మిగతా అంతా ప్రేక్షకుల్లాగా పరిమితం అయిపోయారు. తర్వాత ఇంకా మిగతా జంటలు సంధ్య బ్రిట్టో గారు నూకరాజు వాళ్ళది ఇచ్చారు, రాంగ్ వచ్చేసి శాండ్రా వాళ్ళది ఇచ్చారనమాట. దాని తర్వాత ఇంకే జంటలు ఉన్నాయి, అన్ని జంటలు అయితే అయిపోయాయండి. తర్వాత డ్యాన్సులు, ఈ సాంగ్స్ అంటే ఇది స్పీకర్ పెట్టుకొని మాట్లాడితే అది ఏం మాట్లాడారో అవతల వాళ్ళు చెప్పాలన్నమాట. డ్యాన్స్ అయితే వేసారు. ఇక్కడ చిన్న కామెడీ ఒకటి జరిగిందండి, అదేంటంటే నటరాజ్ మాస్టర్స్ మంచి ఊపిలో డ్యాన్స్ వేస్తుంటే సాంగ్ అయిపోయినా డ్యాన్స్ వేస్తుంటే వాళ్ళ వైఫ్ అయితే ఆగా అంటున్నారు. అయితే అంత స్పీడ్ వేస్తున్నారంటే ఆల్రెడీ డ్యాన్స్ మాస్టరే కాబట్టి స్పీడ్గా వేస్తుంటే అనిల్ రావిపూడి గారు మాస్టర్ ఆపండి సాంగ్ ఆపండి అని శ్రీముఖి అంటుందన్నమాట. అంటే ఇంకా
అప్పటికి మాట్లాడలేకపోతే కొంచెం ఆయాసం వచ్చింది కొంచెం ఆగండి ముందు అంటే ఓకేనా మీరు నాకేం లేదు సార్ ఆయాసం అని నటరాజ్ మాస్టర్ అంటున్నాడు. అయితే ఓకేనా మాట్లాడండి అని సూపర్గా వేశారు బాలకృష్ణ గారు డ్యాన్స్ అయితే. నాకైతే మామూలుగా అనిపించలేదు, వాళ్ళిద్దరు చాలా బాగా వేశారండి. డాన్స్ అయితే ప్రతి ఒక్కరు బాగా వేశారండి, అందరూ బాగా వేశారు. లాస్ట్లో ఇంకా కొన్ని డైలాగ్స్ కొన్ని ఉంటాయి కదా జంటలు అంటే, అవి ఇంకా మనం ఇంకా అంతగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నూకరాజు డాన్స్లో అయితే కొంచెం ఎగతాళి చేశారు అనిల్ రావిపూడి గారు. ఎందుకంటే 6 ప్యాక్ ఉన్న కళ్యాణ్ గారి షర్టు బటన్ తీయలేదు, నువ్వేంటి షర్టు బటన్ అది ఇది అని మాట్లాడారనమాట. కొంచెం అంటే కామెడీగా చేశారు, చాలా కొంచెం కామెడీ అనిపించింది. ఆ డ్యాన్స్ కూడా కొట్టినట్టు తిట్టినట్లు చేసినట్లు ఉందంట ఆసియాతో అనిల్ రావిపూడి గారు అన్నారు. ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు మన వీడియో చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.